ముందుగా స్వాగతం పలుకుతూ ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభోత్సవానికి ఎన్ని పనులు ఇచ్చేసినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు. అదేవిధంగా ఎల్వీ రమణ గారు పిఎస్డీలో వారిని కూడా వేదికగా సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. వెనకాల వచ్చాను సార్. ఈసారి మిమ్మల్ని నేషనల్స్ కూడా చూడాలి. ఓకేనా? వెరీ గుడ్. శ్యామ కొద్దిగా శ్యామ గోల్ గోల్. ఈ కార్యక్రమానికి ఇచ్చేసినందుకు మేడం గారికి, అధికారులకు, అనధికారులకు, మరి ప్రజానాయకులందరికీ కూడా అందరూ కోఆపరేట్ చేయండి. అందరూ తీసుకోండి అన్న. ఫోటోలు వస్తాయి. పడిపోతుంది. కూర్చుంటాలి. కూర్చో అదే అన్న. ఇస్తారు ఒక్కసారి. నక్కపల్లి జడ్పీ తీసుకున్న తరఫున కూడా వారికి ప్రత్యేక ధన్యవాదాలు అండి. ఈ కార్యక్రమం విజయవంతం చేసినందుకు. ముందుకొద్దు. అక్కడ మీ మేడం గారు కోర్టు ఓపెన్ చేయాలి అంటే నేను అనుకున్నా చాలా చిన్న కోర్టు, టైం తీసుకుని వెళ్దాంలే అనుకున్నా. కానీ కలెక్టర్ గారు చాలా క్లియర్గా చెప్పారు, అది చాలా ప్రెస్టీజియస్ కోర్ట్ అమ్మా. నిజంగా అలాంటి కోర్టులో కనుక పిల్లలు ప్రాక్టీస్ చేస్తే వాళ్ళు నేషనల్స్కి వెళ్తారు, ఇంటర్నేషనల్ ప్లేయర్స్ కింద కూడా వెళ్తారు, వాళ్ళ జీవితాలు బాగుపడతాయంటే డెఫినెట్గా నేనే వెళ్ళి ఓపెన్ చేస్తానని చెప్పడం జరిగింది. ఇదే హాకీ కోర్టుకి సంబంధించి కోర్టు వచ్చింది, కానీ దానికి సంబంధించి ఆ కరెంటు విషయంలో చాలా ఇబ్బందులు పడుతున్నామని చెప్పి లోకల్ నాయకత్వం వెంకటేశ్వర నిజంగా మిగతా పెద్దలు అదేవిధంగా అఫీషియల్స్ అందరూ నా దగ్గరకు తల్లిదండ్రులకి పిల్లలు ఆడుకుంటారని ఇంట్రెస్ట్ ఉంటే పంపించాను. వాళ్ళు ఎలా ఆడుతున్నారు, ఏం ఆడుతున్నారు, వాళ్ళ ఇంట్రెస్ట్ ఏంటనేది గ్రహించండి. ఈరోజు పెద్ద పెద్ద క్రీడాకారుల గురించి మనం మాట్లాడితే కంపేర్ చేస్తాం. అలాంటి చూడు ఎలా ఆడుతున్నాడో, స్పోర్ట్స్లో వచ్చాడంట అది మాట్లాడతాం. కానీ ఏ రోజు మన పిల్లలు అక్కడ కోర్టు దగ్గరికి వెళ్ళి తీసుకొచ్చి పెట్టాం. ఈ సందర్భంగా నేను చిన్నాను కూడా గుర్తు తెచ్చుకోవాలి. మా ఎక్స్ సర్పంచ్ ఉపమాక చిన్న చనిపోయాడు కోవిడ్లో. నేను లాస్ట్ టైం నేను ఎమ్మెల్యేగా ఉండేటప్పుడు ఆ పిల్లలిద్దరూ కూడా ఇక్కడే కోచింగ్ తీసుకునేవారు. అప్పుడు నేను మీ దగ్గరకు వచ్చి నేను ఆ రోజు కూడా ఆ కార్యక్రమంలో పాల్గొన్నా. ఇక్కడికి వచ్చిన వెంటనే చిన్న సోదరుడు చిన్నయ్య గుర్తొచ్చాడు. నిజంగా ఆ చిన్న ఆత్మ కూడా శాంతి కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అటువంటి వ్యక్తి తాలూకా ఆశయాలు కూడా ఆ రోజు అనేవాడు నాతోనే. వెంకటేశ్వర నేను మేమందరం కూడా మేమందరం కూర్చుంటే అమ్మ ఇక్కడ హాకీకి ఏదో చేయాలమ్మా అని చెప్పేవాడు. నిజంగా ఆ రోజు ఈరోజు సార్థకమైంది. నేను దాన్ని కూడా ఈరోజు మీ అందరి ముందు పంచుకోవాలని ఉద్దేశంతో ఆ విషయం కూడా గుర్తు తెచ్చుకున్నా. ఇక్కడ ఉన్న ప్రతి క్రీడాకారునికి ముఖ్యంగా నేను ఇక్కడ ఇప్పుడే అడుగుతున్నా డిఎస్ఓ గారు, ముఖ్యంగా ఇంకొకటి కూడా స్ట్రెంత్ కానీ ఏదైనా సిచ్యువేషన్ ఫేస్ చేసే దమ్ము కానీ ఉంటుంది.
కానీ 24 గంటలు చదువుతోనే మనకు ముడిపడి ఉంటుంది అని చాలా మంది మాట్లాడతారు. కానీ మనకి తెలిసి ఏమైనా గట్టిగా మాట్లాడితే మొబైల్ తీసుకుని ఒక అరగంట ఉండు అంటారే తప్పించి ఒక అరగంట బయటికి వెళ్ళి ఆడుకోవడం మాత్రం అనం మనం. ఎందుకంటే ఆడుకుంటే వాళ్ళు చదువు పాడైపోతుందేమో, స్నేహితులు ఎక్కువైపోతారేమో అనే కాన్సెప్ట్. కానీ ఈరోజు ఒక ఫిజికల్ ఎక్సర్సైజ్ కింద కానీ ఒక మెంటల్గా వాళ్ళు స్ట్రెంగ్త్ అవ్వాలన్నా కూడా వీళ్ళకున్న మెంటల్ కెపాసిటీ, ఫిజికల్ కెపాసిటీకి వేరే ఎవరికి ఉండదు. ఇంకొకటి ఏంటంటే ఎప్పుడు కూడా పెద్దలు చెప్తూ ఉంటారు, మనం ఎంత ఆస్తి ఇచ్చాము, నా కొడుకు ఇంత కోట్లు ఇచ్చామా, నా కూతురికి ఇంత కట్నం ఇచ్చి పెళ్లి చేసామా అన్నది కాదు. నీ కూతురికి కానీ నీ కొడుకు కానీ వచ్చిన ఓన్లీ గవర్నమెంట్ స్కూల్లో మంచి మార్కులు వచ్చిన ఫస్ట్ సెకండ్ వచ్చిన వాళ్ళందరినీ కూడా ఈరోజు మన ఇంటి దగ్గర పిలిపించుకొని వాళ్ళకి సత్కరించుకోవాలని కూడా ఈరోజు మేము ఆలోచన చేసాం. దానికి కూడా ఇదే రోజు ఈ క్రీడలకు సంబంధించి కూడా ప్రోత్సాహాన్ని ఇచ్చే ఒక మంచి అవకాశం కలగజేసినందుకు ప్రత్యేకంగా ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఈ హాకీ టోర్నమెంట్కి, ఈ హాకీకి సంబంధించిన ఇది 1,60,00,000 రూపాయలు పెట్టి హాకీకి సంబంధించి ఈ కోర్టు కూడా కట్టడం అయింది. ఇందాకే చెప్పున్నారు, ఈ కోర్టులో ప్రాక్టీస్ చేస్తే కనుక ఎక్కడైనా మనం ఆడుకోవచ్చండి. ముఖ్యంగా పిల్లలకు ఒకటే చెప్తున్నా, మీరందరూ కూడా స్పోర్ట్స్ ఆడుతున్నారంటే చాలా మెంటల్గా చాలా స్ట్రెంగ్త్ ఉండాలి, ఫిజికల్గా స్ట్రెంగ్త్ ఉండాలి. ఆ ఫిజికల్గా ఇప్పుడే మేము మాట్లాడుకుంటూ ఇప్పుడే మా గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా లాస్ట్ టైం అన్నారు, ఈ స్పోర్ట్స్కి సంబంధించి ఒక హాస్టల్ కూడా పెట్టాలి అని. ఎందుకంటే ఇలాంటి పిల్లలు బయటకు వచ్చి ఫుల్ పౌష్టికాహారం తీసుకునే పొజిషన్ కూడా వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర ఉండదు. రోజు వాళ్ళకి కావాల్సిన ఫుడ్ పెట్టే స్తోమత కూడా తల్లిదండ్రులకు ఉండదు. అటువంటి సందర్భంలో గవర్నమెంట్ అడాప్ట్ చేసుకొని స్పోర్ట్స్ హాస్టల్స్ కూడా ఏర్పాటు చేయడానికి ఈరోజు సిద్ధంగా ఉన్నాం. ఇలాంటి వాళ్ళందరినీ కూడా అక్కడ చేర్చి వీళ్ళని ట్రైన్ అప్ చేసి రేపొద్దున మనందరం కూడా మన జాతీయ స్థాయిలోని, ఇంటర్నేషనల్ స్థాయిలోని మా సూర్యబాబు కళ ఒలింపిక్స్ లో ఆడాలన్న కళని కూడా యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మనందరం కూడా కళని సాకారం చేసుకోవడానికి ముందడుగేద్దామని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ప్రత్యేకంగా